ఏపీ సర్కార్ కొత్తగా అమల్లోకి తేనున్న హనుమాన్ ప్రాజెక్ట్ ని ప్రారంభించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీ ఏజెన్సీలో ఏనుగుల సమస్యను పరిష్కరించామని చెప్పారు. టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు అనర్హుడన్నారు వైసీపీ నేతలు. బీఆర్ నాయుడుపై వస్తున్న వార్తలపై కోర్టు సీరియస్ అయింది. దుష్ప్రచారం తక్షణమే ఆపాలని ఆదేశించింది. ఉండవల్లిలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, అటవీ శాఖకు సంబంధించిన అంశాలపై చర్చించారు నేతలు. జల్ జీవన్ మిషన్ పనులు పురోగతి, నిధుల వినియోగం, రోడ్ల అభివృద్ధికి నియోజకవర్గాల వారీగా జరిగిన కేటాయింపులు తదితర అంశాలపై చర్చ జరిగింది. అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన హనుమాన్ ప్రాజెక్టు వివరాలను సీఎంకి వివరించారు పవన్. సీఎం సూచనలు అనుసరిస్తూ వికసిత భారత్ లక్ష్యంలో భాగమవుతామని చెప్పారు డిప్యూటీ సీఎం. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాలు, చిత్తూరు జిల్లాలో ఏనుగుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అటవీ సరిహద్దు గ్రామాల్లో అలర్ట్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మంగళగిరిలో వన్యప్రాణుల సంరక్షణ కోసం ఏపీ ప్రభుత్వం చేపట్టిన హనుమాన్ ప్రాజెక్టును ప్రారంభించారు పవన్. రాష్ట్ర అటవీ శాఖ చరిత్రలో ఇదో కీలక అడుగని తెలిపారు. ముఖ్యంగా మన చిత్తూరు లాంటి చిత్తూరు జిల్లా, పార్వతీపురం ఇలాంటి జిల్లాల్లో ఎక్కడైతే ఈ ఏనుగులు కానీ వన్యప్రాణులు కానీ ఊళ్ళలోకి వచ్చేసి పొలాల మీద పడి ప్రాణానికిను అలాగే వ్యవసాయానికి ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో వీటిని హ్యాండిల్ చేయాలనే దాని నుంచి పుట్టిందే ఈ హనుమాన్ కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ ద్వారా సరిహద్దు గ్రామాల ప్రజలకి రక్షణ, వారి జీవనోపాధికి భద్రత కల్పించడం. భగవద్గీతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవికి అనర్హుడని అన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. చైర్మన్ గా హుందాగా రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన బాధ్యతను బీఆర్ నాయుడు పాటించలేదన్నారు. ఓ మహిళతో బీఆర్ నాయుడు సన్నిహితంగా ఉన్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోపై కీలక వ్యాఖ్యలు చేశారు రోజా. బాధితురాలు పరువు తీసింది బీఆర్ నాయుడు అని, నిజం లేకపోతే బాబు, లోకేష్, పవన్లకు ఇందు ఎందుకు లేఖ రాశారని ప్రశ్నించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కానీ బీఆర్ నాయుడు అంటాడు సిగ్గు లేకుండా, వైఎస్ఆర్ వాళ్ళు 50 కోట్లు పెట్టి బుక్కులు కొట్టేశారు, అవన్నీ రూమ్ లో వేస్ట్ ఉన్నాయి, అసలు ఆ భగవద్గీతలో ఏముంది చెత్తదప్ప అంటాడు. భగవద్గీత గొప్పదనం, భగవద్గీతలో ఉన్న సారాంశం ఎలా అర్థమవుతుంది? అందుకే దాంట్లో ఏమి లేదు, చెత్త అంటున్నాడు. దీని మీద ఖచ్చితంగా హిందువులందరూ కూడా తిరగబడాలి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై వస్తున్న దుష్ప్రచారంపై సీరియస్ అయింది హైదరాబాద్ కోర్టు. బీఆర్ నాయుడుకు సంబంధించి ఎలాంటి వార్తలు ప్రచారం చేయకూడదని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలకు ఆదేశాలిచ్చింది. కథనాలను తక్షణం డౌన్ చేయాలని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఆదేశించింది.